మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరిలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మల్లనగుడి ఆలయం ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ ఈ రామస్వామి, సెక్రటరీ సిరిగిరి విజయ్ కుమార్, ట్రెజరర్ జి మల్లికార్జున మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। मार्गसंभाषणं समर्पयामि। कलशं नीलैः जल्लन्ति कालादित्योः आद्यं समर्पयामि। हस्तयेषु అందరూ అలాగే ఉండండి. బాగా సౌండ్ చేయరా. దేవాలయం పేరు మీదనే మల్లికార్జునగిరి కాలక్రమేణా మల్కాజ్గిరిగా ఏర్పడడం జరిగినది. ఈ దేవాలయము పూర్వం ఒక అరణ్యంలో ఒక అడవిలో ఉండేదట. అక్కడ యాదవులందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి జాతరలాగా సంవత్సరం జాతర చేసుకుంటూ ఇంటికి వెళ్ళేవారట. మల్లికార్జునగిరికి వెళ్ళి తర్వాత అది మల్కాజ్గిరిగా పేరు మారడం జరిగినది. శివరాత్రి రోజు చాలా వైభవోపేతంగా ఉదయం నుండి మళ్ళీ తెల్లవారి వరకు కూడా అభిషేకాలు, కళ్యాణము, సర్వదర్శనము, లింగోద్భవ కాలానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తెల్లవారు వరకు జరుగుతుంది. అభిషేకానంతరం స్వామివారికి సప్తహారతులు ఇక్కడ విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మహామంత్ర పుష్పము, తీర్థప్రసాదని అయ్యేసరికి తెల్లవారుజామున అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వచ్చే భక్తులు మగవారైతే అభిషేకానికి పంచా సాంప్రదాయ వస్త్రాలతో వచ్చేసి రాత్రంతా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకిస్తారు. మహిళలు ఇక్కడ కూర్చొని లలితాపారాయణ, ఇక్కడ దేవాలయంలో లలితా భక్త బృందం ఉంది. వారందరూ కూడా ఇక్కడ లలితాపారాయణ, ఖడ్గమాల ఇవన్నీ కూడా పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివరాత్రి మొత్తం కూడా ఇక్కడే వేడుకలన్నీ కూడా జాగరణగా చేస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో దేవాలయం చాలా అభివృద్ధి చేయడం జరిగినది. విశేషంగా ఈసారి దేవాలయంలో చండీశ్వరుణ్ణి మరి వాస్తు గణపతిని సత్యనారాయణ ఇంద్ర దంపతులు గారు కూడా దాతలు ఇప్పించగా, దేవాలయానికి అంటే మల్లికార్జున స్వామి దేవాలయానికి చుట్టుముట్టుగా 3 కోష్టదేవతలు ఉన్నారు. వారు దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మగారు. వీరిని తూము మనోజ్ కుమార్ తిరుమల టెంట్ హౌస్ వారు అనే దాతగారు ఇప్పించడం జరిగింది. శివుడికి ముందుగా మహాకాలుడు, నంది అనే ద్వారపాలకులను సాయి కుమార్, సబితా దంపతులు ఇప్పించారు. అలాగే శివుడికి ఎదురుగా ఉన్నటువంటి మహానందిని మరి శ్రీ వెంకటయ్య రుక్మిణి దంపతులు గారు దీనిని ఇప్పించడం జరిగినది. దాని ముందుగా ఉన్నటువంటి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను లింగారెడ్డి, లీలారెడ్డి దంపతులు ఇప్పించారు. ఇది శివాలయం అయితే గనక అమ్మవారి దేవాలయంలో ప్రధానంగా సింహాన్ని మరి శ్రీధర్, మనిషా దంపతులు ఇప్పించారు. ఆ చుట్టుముట్టున్నటువంటి కోష్ట దేవతలను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, పోతరాజులు వీటన్నిటినీ కూడా నాగేంద్రరావు, ఆదిలక్ష్మి దంపతులు ఇప్పించారు. అలాగే ఈ దేవాలయానికి అనేక మంది దాతలు ముందుగా వచ్చి తమ శక్తికి వారు. ఈ మధ్యకాలంలో విశేషంగా ఎక్కడా లేని విధంగా దేవాలయంలో శివుడి ముందు నందికి వెనకాల కాలభైరవుని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఈ కాలభైరవ విగ్రహాన్ని భూములు మాధవ్ అనే దంపతులు ఇప్పడం జరిగింది. అలాగే ఈ శివాలయానికి ఉత్తర దిక్కుగా అక్కడ వాటర్ ఫౌంటైన్లో ఉండటూ ఉంది. అలాగే ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలో పూజలు చేయడానికి భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకించారు. మరి ఈరోజు ఈ లలితా భక్త బృందంలో ఉన్న వాళ్ళందరూ, మహిళలందరూ కూడా శ్రీచక్రం పెట్టాలనే ఆలోచనతోటి అమ్మవారు ముందుగా శ్రీచక్రాన్ని పెట్టడం జరిగింది. అందరూ కూడా దానికి పారాయణం చేస్తే బాగుంటుందని 108 మంది మహిళల